అన్నా ఎమ్మెల్యే గారు పోతే పోయింది కానీ ఎట్టి పరిస్థితుల పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ వీక్ కావడానికి వీల్లేదు. మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మేమందరం తూచా తప్పకుండా పాటిస్తాం, పార్టీని నిలబెట్టుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి గత 9 నెలల నుంచి పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఇచ్చినా, పార్టీ ఏ రకమైన మెసేజ్ ఇచ్చినా కూడా అందరం అన్నదమ్ముల్లాగా అవన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని ఏ మండలిగా మండలి, ఎక్కడ మున్సిపాలిటీకి అక్కడ మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలను ఎండగడుతూ పార్టీని ముందుకు తీసుకుపోతూ వస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు, మన కేసీఆర్ గారు మెదక్ జిల్లా రివ్యూలో మరి మమ్మల్ని పిలిచి మరి ఇన్ని రోజులు బాగానే కాపాడుతూ వచ్చిన పార్టీని మీ అందరిలో ఎవరిలో ఒకరిని చేయాలి కాబట్టి, డ్రైవర్ లేని పార్టీ నడవదు కాబట్టి అందరినీ కలుపుకోపోతూ మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ దాని కోఆర్డినేటర్గా నిన్ను నియోగిస్తున్నాం. అందరినీ కలుపుకపోయి పార్టీని నిలబెట్టి రేపు పొద్దున మరి బై ఎలక్షన్ రావచ్చు, మరి జనరల్ ఎలక్షన్ రావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావచ్చు. అన్ని ఎలక్షన్స్ లో కూడా మరి పార్టీ జెండా పటాన్చెరు గడ్డ మీద ఎగరేసే విధంగా పనిచేయాలని మీ అందరూ 9 మందిని కలుపుకోవాలని చెప్పి మరి కేసీఆర్ గారు నన్ను ఆదేశించడం జరిగింది. మరి నాకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చినందుకు మరి మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా అన్న, మా గాడ్ ఫాదర్ హరీష్ రావు గారికి పాదాభివందనలు మీ అందరూ సాక్షిగా చేస్తూ, మరి మీ అందరికీ తెలుసు నేను మీ అందరిలో ఉండేవాడిని. మరి 10 సంవత్సరాలు కార్పొరేటర్ అయినా కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టుకోలేదు. మీ అందరూ ఏ రోజు ఏ కష్టం వచ్చినా కూడా మీ అందరిలో ఉండే మనిషి కాబట్టి